హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు టైము 9:05 అవుతుందండి. మార్నింగ్ అయితే 6 o'clockకే లేసాము. ఈరోజైతే మా లైఫ్లో చాలా చాలా పెద్ద డే అనమాట. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న పని ఈరోజైతే అయిపోతుందండి. అదే మా హౌస్ రిజిస్ట్రేషన్ అండి. ఈరోజు రిజిస్ట్రేషన్ మాకు 3 o'clock అయితే ఇచ్చారు టైము. బట్ మేము లోన్ అయితే అప్లై చేసాం కదండి, దానికి సంబంధించి బ్యాంకులో ఏవో సైన్లు పెడితే ప్రాసెస్ అవుతుందంట. సో అందుకనేసి మార్నింగ్ 9-9:30 కల్లా మీరు బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. అక్కడ అవి సంతకాలన్నీ అయిపోయిన తర్వాత అటు నుంచి అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ రిజిస్ట్రేషన్ పని కూడా చేసేసుకుందాము అనేసి నిన్నైతే చెప్పానండి. సో అందుకనేసి మార్నింగ్ అయితే లేచి నేను టిఫిన్ అవి చేసేసాను అనమాట. అవి కూడా వీడియో షూట్ చేశాను. నేను మాట్లాడడం అయ్యాక కంటిన్యూ చేస్తానండి. సో ఇంకా మేము టిఫిన్లు అయితే చేసేసామండి. ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరుతాము. సో కొంచెం చాలా చాలా హ్యాపీగా ఉంది. కొంచెము ఏదో నర్వస్గా ఉందన్నమాట. ఐ హోప్ అన్నీ మంచిగా జరుగుతాయి అనేసి కోరుకుంటున్నాను. సో ఈరోజు మా డే ఎలా జరిగింది, మా రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మార్నింగ్ 6 o'clockకే లేచాను అని చెప్పాను కదండి. సో అప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అయితే ఇక్కడ పెడుతున్నాను. సో మార్నింగ్ అయితే లేవంగానే ఫస్ట్ మా వారైతే టీ పెట్టివి అని అడిగారు. మా వారికి ఈరోజు రిజిస్ట్రేషన్ కదండి, ముందు రోజు అసలు నిద్ర పట్టలేదు అంట. అంటే రాత్రి నిద్ర పట్టలేదు అంట. ఎందుకంటే లోను ఎంత వస్తుంది ఏంటి అంటే మనకి వడ్డీ వాళ్ళు ఎక్కువ చెప్పారనమాట. అప్లికేషను మనకి మెయిల్ చేస్తారు కదా అగ్రిమెంటు, అందులో ఎక్కువ ఉంది. మీదేంటి ఇంత ఎక్కువ వేసేసారు అని అడిగితే, లేదండి అక్కడికి మీరు వచ్చి చూసుకున్నప్పుడు మారిపోతుంది అది అన్నారు. ఒకవేళ మారకుండా అంతే ఎక్కువ వడ్డీ అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఈరోజే పెట్టుకున్నాం కదా అని ఇలా రకరకాల ఆలోచనలతో అయితే మా వారికి నైట్ నిద్ర పట్టలేదు అనేసి చెప్పారండి. ఇంకా పొద్దున్నే లేచిపోయారు. త్వరగా వెళ్దాము, లెగమ్మ అనేసి లేపేశారనమాట. ఇంకా నేను ఆయనకి టీ అయితే పెట్టేసి ఇంకా టిఫిన్ అయితే తినేద్దాము, త్వరగా బయలుదేరిపోద్దాము 8:30 కల్లా అన్నారు. సో టిఫిన్ కోసం అయితే నేను రెడీ చేస్తున్నానండి. పిల్లలిద్దరిని కూడా లేపేశాను. వాళ్ళిద్దరూ అయితే స్నానాలు చేస్తున్నారు. వాళ్ళు స్నానం చేసి వచ్చాక నేను కూడా అయితే స్నానానికి వెళ్దాము అనేసి లోపల నేను టీ అయితే స్టవ్ మీద పెట్టాను కదా, టీ మరిగే లోపల ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయ చెక్కేమో ఇడ్లీ పిండి కొంచెం ఉండిపోయిందండి, దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి మినపట్టు అయితే వేస్తాను. ఇంకా కొంచెం ఉప్మా అయితే చేస్తానండి. మను అయితే మొన్నటి నుంచి సేమియా ఉప్మా తింటాను, సేమియా ఉప్మా కావాలని అడుగుతుంది. సో దానికోసం అయితే సేమియా ఉప్మా కోసము రెడీ చేస్తున్నాను అనమాట. సో ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ హౌస్ వీడియో అయితే పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు నెగిటివ్ కామెంట్సే రాలేదండి. మేము ఫస్ట్ భయపడ్డాము. ఎందుకు అంటే చాలామంది మనం ఏమన్నా కొనుక్కుంటున్నాము అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వకపోగా చాలా నెగిటివిటీ అయితే మాట్లాడుతూ ఉంటారు. నెగిటివ్గా అంటే మేమేదో ఎవరినో దోసేసుకుని కొన్నట్టు ఇలాగ మాట్లాడతారనమాట. సో నెగిటివ్గా మాట్లాడే వాళ్ళే ఎక్కువ వస్తాయేమో అని అనుకున్నాం. కానీ అసలు నిజంగా 99% వరకు అన్ని పాజిటివ్ కామెంట్సేనండి. భవానీ నువ్వు బాధపడుతుంటే నిజంగా మా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి, నువ్వు సంతోషపడుతుంటే మేము ఇల్లు కొనుక్కున్నంత సంతోషపడ్డాం భవానీ అని ఇలాగా చాలా చాలా మంచి కామెంట్స్ అండి. అసలు నేను మీకు ఏమి ఇచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలను అనిపిస్తుంది అనమాట. అంత మంచి కామెంట్స్ వచ్చాయండి. ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడిగారనమాట. అంటే ఇప్పుడు మీరు ఎంత కొంటున్నారు, మీరు లోన్ ఎంత తీసుకుంటున్నారు, మంత్లీ ఈఎంఐ ఎంత అవుతుంది, ఇలాగ చాలా క్వశ్చన్స్ అయితే అడిగారండి. అవన్నీ నేను కమింగ్ వ్లాగ్స్లో చెప్తానులేండి. ఏదైనా ఒక రోజు బడ్జెట్ వీడియో కింద నేను పెడతాను. అప్పుడు ఆ వ్లాగ్లో అయితే మొత్తం మనము డబ్బుల గురించే మాట్లాడుకుందాము. ఎంత ఖర్చు అయింది, మేము ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, అంటే మేము చేతిలో ఎంత ఖర్చు పెట్టాము, మిగతాది ఎంత లోన్కి వెళ్ళాము, ఎంత ఈఎంఐ కట్ అవుతుంది, ఎన్ని ఇయర్స్కి పెట్టుకున్నాము, ఇవన్నీ నేను కమింగ్ వీడియోస్లో అయితే చెప్తానండి. ప్రస్తుతానికి అయితే మేము చాలా టెన్షన్లోనే ఉన్నాము. ఒకటి హోమ్ లోన్ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, వడ్డీ ఏంటి అన్నదైతే, ఇంకొక 2 ఏంటి అంటే రిజిస్ట్రేషన్ మంచిగా అయిపోయిన తర్వాత గృహప్రవేశం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెట్టుకుంటాము. తర్వాత ఇంటీరియర్కి వెళ్ళాలి. ఈ ఇంటీరియర్ కోసం మళ్ళీ మేము గోల్డ్, ఇక్కడ నేను కొంచెం గోల్డ్ ఉంటే అది మాత్రమే తాకట్లు పెట్టానండి. ఇది కాకుండా మేము నర్సాపురంలోనది ఒక చాకరును అమ్మ వాళ్ళు పెట్టిన హారం అయి ఉన్నాయి. వాటిని నర్సాపురం బ్యాంక్లో అయితే పెట్టేసి
నేను అక్కడ నుంచి కూడా మనీ అయితే తెచ్చుకోవాలి. ఎందుకు అంటే మరి ఇక్కడ ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది కదండి. సో ఆ వర్క్ కోసం మాకు మనీ కావాలన్నమాట. సో ఇవన్నీ అయిన తర్వాత నేను అప్పుడు మీకు బడ్జెట్ వీడియోస్లో అయితే ఇంక్లూడ్ చేస్తానులేండి. ప్రస్తుతానికైతే ఈ పనులు ఇలా జరగనివ్వండి. ఇవన్నీ నేను మీకు ఒక్కొక్కటిగా వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంకా నాకైతే ఎలా ఉంది అంటే మేము ఇప్పుడు కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తున్నామేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుందండి ఈ ఫీలింగు. నేను ఎప్పుడు ఈ ఫీలింగ్ని పెళ్ళైన కొత్తలో చూశాను. మళ్ళీ ఇప్పుడు ఈ ఫీలింగ్ అయితే వస్తుంది. దీనికోసం సపరేట్గా ఒక వీడియోలో అయితే నేను మీతో డిస్కస్ చేస్తానులేండి. సో చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి. దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని హెల్తీగా చూసుకుంటే చాలు. మిగతాది మేము కష్టపడిపోయి ఈ అప్పులు ఇవన్నీ మేము తీర్చుకోగలుగుతాము. దేవుణ్ణి నేను ఒక్కటే కోరుకుంటానండి, ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండాలి. ఒకరి నుంచి ఒకరిని దేవుడు దూరం చేయకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటే చాలు. ఇది ఒక్కటే కోరుకుంటానండి. సో ఎన్నో కలలతో ఎన్నో డ్రీమ్స్తో అయితే ప్రస్తుతానికి నేను ఉన్నాను. అవన్నీ నాకు దేవుడు నెరవేరుస్తారని నమ్ముతున్నాను. నేను దేవుడి దగ్గర కూర్చొని లేకపోతే గుడికి వెళ్ళి దేవుడికి పూజలు చేయడం ఇలాంటివి ఏమీ చేయను కానండి. నేను దేవుడిని చాలా నమ్ముతానండి. నా లైఫ్లో ఏదైనా ఒక విషయం జరుగుతుంది అంటే అది దేవుడే చేశాడు అని నేను నమ్ముతాను అనమాట. ఇలా చేస్తే నేను హ్యాపీగా ఉంటాను కాబట్టే దేవుడు ఇలా చేశాడని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉంటానండి. 9:15 అవుతుందండి. మేమైతే బ్యాంకుకి వెళ్తున్నాము. చెప్పాను కదా ఫస్ట్ బ్యాంకుకి వెళ్తాము, అక్కడ 12 అలా అయిపోతుంది. అటు నుంచి ఇంకా మేము ఇంటికి రావడము లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడము ఏదో ఒకటి చేస్తాము. ముందైతే బ్యాంకుకి వచ్చేసామండి. బ్యాంకులో మేము 9:30 కల్లా బ్యాంక్కి వెళ్ళిపోతే బ్యాంక్ దగ్గర మాకు పని అయ్యేసరికి 12:30 అయిపోయిందనమాట. సో 12:30కి అక్కడ అయిపోగానే వాళ్ళు ఇంకా మీరు వెళ్ళొచ్చు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోండి అంటే అక్కడ నుంచి మాకు గూగుల్లో నీ లొకేషన్ పెట్టుకుని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. హైదరాబాద్లో రిజిస్టర్ ఆఫీస్కి రావడం ఇది నాకు ఫస్ట్ టైం అనమాట. అయిపోయిందా రిజిస్ట్రేషన్? శ్రీవారు అయిపోయిందా రిజిస్ట్రేషన్? హ్యాపీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. మా ఆయన ఒక ఇంటివాడు అయిపోయాడు. హ్యాపీ ఏం నీకు కదా. రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందండి. అక్కడ మనము గవర్నమెంట్ ఆఫీసులో అయ్యి వీడియోలు అవి తీసుకోవడానికి మనకి ఎలా ఉండదనమాట. అది మళ్ళీ ఏమన్నా రిస్క్ కూడా అవ్వచ్చు. సో అందుకనేసి నేను అక్కడ ఎక్కడ ఏమీ వీడియోస్ అయితే తీయలేదు. సో ఇంకా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మా వారికి వెంటనే ఒక గొడవ అయితే అయ్యిందండి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు నేను బయట ఫుడ్ తినను అనేసి. అసలు నేను ఎప్పుడు కూడా నాకు బయట ఫుడ్ తినాలి అన్న క్రేవింగ్స్ కూడా ఏమీ రాదండి. ఎప్పుడో ఇంకా తప్పదు అనుకుంటే తింటాను. అంతే తప్పించి ఎప్పుడు బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి, బయట ఫుడ్ తినాలి ఇలాంటి క్రేవింగ్స్ నాకు ఎప్పుడు ఉండవన్నమాట. అయితే ఆ రిజిస్ట్రేషన్ ఇదంతా అయ్యేసరికి టైము 1:30 అయిపోయిందండి. ఇంకా నేను అన్నాను, మా తమ్ముడు కూడా ఉన్నాడు కదండి, ఇక్కడ ఎక్కడైనా రెస్టారెంట్ ఏమైనా ఉందేమో చూడండి, రెస్టారెంట్కి వెళ్ళిపోదాము, మా తమ్ముడికి కూడా పార్టీ ఇచ్చినట్టు ఉంటుంది. సో అక్కడ భోజనం చేసేసి ఇంటికి వెళ్దాము అనేసి అన్నాను అనమాట. సో ఇంకా మా వారు ఏమన్నారు, రెస్టారెంట్కి ఎందుకు, డైరెక్ట్గా మీ తమ్ముడు కూడా మన ఇంటికి వచ్చేయమనొచ్చు కదా, నేను ఏమన్నా కూర తీసుకొస్తాను, నువ్వు కూర వండేసి తినేద్దాం కదా అన్నారండి. ఇప్పుడు నేను అక్కడికే రిజిస్ట్రేషన్ అయ్యేసరికి మనకి టైము 1:30 అయిపోయిందా, 1:30 అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ మాకు ప్రయాణం 1 అవర్ 1.5 అవర్ పట్టేస్తుంది. ఇంటికి వచ్చేసరికి 2:30 వేసుకోండి. మళ్ళీ మా వారు కూర తీసుకొచ్చి నేను అన్నము కూర వండేసరికి 3:30 అవుతుంది. ఎంత లేట్ అవుతుంది మీరే చెప్పండి. సో అందుకని నేను అన్నాను బయట తిందాము అంటే మా వారికి ఇంకా కోపం వచ్చేసింది అనమాట. ఎందుకు బయట, నేను చక్కగా కూర తీసుకొచ్చేస్తే అందరికీ సరిపడను వండేద్దు కదా, బయట మళ్ళీ ఇప్పుడు ఒక 2,000 3,000 అయిపోతాయి అనేసి ఇంకా మా వారు అయితే కోపడ్డారనమాట. ఇంకా నేను ఊరుకుంటానా, తను చిన్నగా ఒక్క మాట అంటే చాలు నేను ఇంకా పొలోమని అప్పచెప్పేస్తాను. నేను
అడిగాను, కొంచెం బయట తినేద్దాము అనేసి. నేను అడిగితేనే చాలు నువ్వు ఏడిసేస్తావు నాకు బడి అది ఇది అని ఇంకా నేను మా వారితో గొడవ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా నేను రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత నేను తినను అన్నాను. అంటే ఇంకా మా వారు నువ్వు తినకపోతే నేను తిన్నా అన్నారు. సో అయినా కూడా నాకు ఆకలేసేస్తుందండి. నేను ఎందుకు మానుతాను చెప్పండి అసలు. మా వారిని నువ్వు తినకపోతే నేను తిన్నా అన్నారు. మానేస్తే మానే అన్నాను. తర్వాత నేను ఫుల్గా తినేసానండి. తినేసి అంత అయిపోయాక ఇదిగో నువ్వు మానేస్తాను అన్నావు అనేసి నేను తిన్నాను అనేసి చెప్పాను అనమాట. వీడియో ఇప్పుడు ఎక్కుతుంది, ఇప్పుడు పెడతానమ్మా. దాని గురించి పని రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాము. అయిపోయింది రిజిస్ట్రేషన్ పని. అదే చెల్లి ఫోన్ చేసినట్టుంది, చూసుకోలేదమ్మా ఫోన్ లోపల అని చెప్పాడు అన్నయ్య పొద్దున్న. ఇంటికైతే వచ్చేసామండి. సక్సెస్ఫుల్గా మా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దారిలోనే భోజనం కూడా చేసేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఇంక అందరికీ నిద్రలు వచ్చేసినాయండి. నేను ఒక 1/2 అవర్ మాత్రమే పడుకున్నాను. వీళ్ళంతా పడుకుని మా షానుమని ఇంకా లేలేదు. మా వారైతే జస్ట్ ఇప్పుడే లేసారండి. ఇప్పుడు టైము 6:15 అయితే అవుతుంది. సో మీరు చాలామంది హౌస్ అప్డేట్లు, బిగ్ లైఫ్ అప్డేట్లు ఇచ్చేటప్పుడు చాలా మంచిగా రెడీ అవ్వచ్చి చాలా బాగా చెప్తారు కదా. బట్ నా హౌస్ సిరీస్ అయితే మీరు ఇప్పుడు వరకు ఒక 5-6 వీడియోస్ చూసుంటారు. నేనేమి అంత ముస్తాబయ్యి వచ్చి మీకు ఇలా ఏం చెప్పలేదు. జస్ట్ ఈ 6 వీడియోస్లో ఈ 1 మంత్ నేను మీకు ఏ విషయము చెప్పలేదు కదండి. ఈ 1 మంత్లో నేను ఎలా ఫీల్ అయ్యాను ఏంటి ప్రతి ఒక్క ఎమోషన్ని అయితే రికార్డ్ చేసుకుని అవైతే మీతో ఇప్పుడు షేర్ చేసుకున్నాను. మేము హౌస్ చూడడానికి వెళ్ళింది ఏప్రిల్ 26 అండి. ఈరోజు మా రిజిస్ట్రేషన్ మే 27 అయితే కంప్లీట్ అయ్యింది. ఈ 1 మంత్లో ఫస్ట్ డేస్ అంటే చూసి వచ్చి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత తొందరపడి ఇచ్చేసామా అని, తర్వాత ఇంకా పిల్లలకి స్కూల్ ఎలా అని, ఇంటీరియర్ ఎలా అని, ఇలా రకరకాల ఆలోచనలతో స్టార్టింగ్ ఒక 1 వీక్ అయితే నాకు నిద్ర పట్టలేదు. మా ఆయనకి అలాగే ఉంది, నాకు అలాగే ఉంది. సో తర్వాత 1 వీక్ తర్వాత నార్మల్ అయిపోయింది. బట్ అయినా కూడా ఏదో ఒక టెన్షన్, లోన్ ఎందుకు ఇంత లేట్ అయిపోతుంది, లోన్ వస్తుందా రాదా, మిగతా డబ్బులు మరి అరేంజ్ చేయగలుగుతామా, బంగారం మన దగ్గర ఉన్నది సరిపోతుందా లేదా, ఇలా చాలా చాలా ఎన్ని క్వశ్చన్స్తోనో అయిందండి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుంటాము, రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుంది, అసలు త్వరగా రిజిస్ట్రేషన్ అయిపోతే బాగుండు, ఏంటో కొంచెం భయంగా, కొంచెం హ్యాపీనెస్తో, కంగారుగా అలా అయితే ఉందండి. ఫైనల్గా ఈరోజు మా హౌస్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది అయ్యే వరకు కూడా మాకు కొంచెం నర్వస్గానే ఉంది. బట్ అయిపోయిన తర్వాత చాలా చాలా హ్యాపీనెస్ అయితే వచ్చిందండి. సో నా ఫీలింగ్ ఎలా ఉంది, నా ఎమోషన్స్ ఏంటి అన్నది ఎప్పటికప్పుడు నేను వీడియోస్ అయితే రికార్డ్ చేసుకుని మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా వారైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది నేను తన ఫేస్లో చూశాను అనమాట. సో ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హ్యాపీనెస్ అంటే మెయిన్ టెన్షన్ పోయింది. అదే లోన్ ప్రాసెస్ గురించి ఇలా టెన్షన్. అంటే లోన్ మనం అనుకున్న అమౌంట్ వస్తుందా రాదా, మళ్ళీ వడ్డీ మనం అనుకున్న వాళ్ళు చెప్పిన ఇంట్రెస్ట్ ఇస్తారా లేదా. ఇంకో టెన్షన్ ఏముందంటే ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజులని, ఇన్సూరెన్స్లని, అవన్నీ ఇవన్నీ అన్నీ కట్ చేస్తారేమో, ఎక్కువ అమౌంట్ అలా పోద్దేమో, వేస్టేజ్ ఎక్కువైపోద్దేమో అలా ఫీల్ అయ్యాను. కానీ లోన్ ప్రాసెస్ చాలా స్మూత్గానే అయ్యింది. అంత కంగారు పడినట్టు అయితే ఏం కాలేదు. పైన ఒక 50,000 వరకు ఖర్చు అయ్యి ఉంటుంది కదా అంటే అది 50,000 వరకు అంటే 40,000 స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ పోద్ది. మిగిలింది 10,000 ప్రాసెసింగ్ ఫీజు అంత పెట్టాం. మా అయితే ఇంకో 10,000 అటు ఇటుగా అయి ఉంటాయి. మొత్తం మీద ఒక 70,000 దాకా అవుతాయి. సో పర్వాలేదు, ఎందుకంటే 40,000 స్టేట్ గవర్నమెంట్కే కదా వెళ్ళిపోయి, వీళ్ళు తీసుకున్నది ఏం కాదు. 10,000 ఏమో హెచ్డిఎఫ్సికే పోతుంది. ఇంకా ప్రాసెసింగ్ అని, ఎస్టిమేషన్ అని అలా అలా చిల్లర డబ్బులు ఒక 10 నుంచి 20 దాకా అయింది. సో పర్వాలేదు, సింపుల్గానే అయింది ప్రాసెస్ అయితే. దాని గురించి ఎక్కువ టెన్షన్ పడ్డాం. సో అదైతే బాగానే అయింది కాబట్టి హ్యాపీగా ఉంది ఇంకా. సో ఇంకా లోన్ కూడా లేదు కదా, ఇంకా మన నెక్స్ట్ ఇంటీరియర్స్ కదా, ఇంకా బ్యాంక్ కూడా లేదు. ఇంకా మనం ఇంటీరియర్స్ అన్ని మనం పెట్టుకుని
అది మన ఓపికని బట్టి మనం చేసుకుంటాం కాబట్టి దానికి టెన్షన్ లేదు. మెయిన్ టెన్షన్ అయితే వదిలిపోయింది అంతే. సో రిజిస్ట్రేషన్ సంతకం పెట్టేసే కదా, సో అప్పుడు ఎలా అనిపించింది శ్రీవారు? అది ఏం లేదమ్మా, మా పొద్దున్న బ్యాంక్ వెళ్ళే వరకు టెన్షన్ ఉంది. బ్యాంకులో సంతకాలు పెట్టాం కదా, అక్కడ మనం వాళ్ళు చెప్పిన ఇంట్రెస్ట్ రేట్ కనబడింది. అది కనబడ్డాక కొంచెం ధైర్యం వచ్చింది. ప్లస్ మళ్ళీ బ్యాంకులో నేను ఇన్సూరెన్స్ వద్దని చెప్పాను. మళ్ళీ దానికి ₹1,00,000 ఎంతో ఎక్స్ట్రా అవుద్ది. సో మళ్ళీ అక్కడ ఏమైనా ఇన్సూరెన్స్ అని ఫోర్స్ చేస్తారేమో అది ఇది అని భయం వేసింది. సో వాళ్ళు అక్కడ ఫోర్స్ చేయలేదు. క్రెడిట్ కార్డులు గట్టా అడిగారు. మళ్ళీ 3 క్రెడిట్ కార్డులు ఆఫర్లు ఉన్నాయి తీసుకోండి గట్టా, అది కూడా వద్దని చెప్పాను. ఏదో కొన్ని డీమ్యాట్ అకౌంట్లు అవి కొన్ని ఓపెన్ చేయమన్నారు, చేశాను. ఇంకా అవి అకౌంట్లు ఇంకా యూజ్ చేస్తాం, తర్వాత ఎప్పుడు క్లోజ్ చేస్తాం. డబ్బులు ఖర్చు అయ్యేంత ప్రాసెస్ అయింది. మెయిన్ దాని గురించి ఎక్కువ భయపడ్డాము. దాని గురించే రోజు ఎక్కువ కొంచెం టెన్షన్గా ఉండేది. అనవసరమైన ఇవన్నీ తగిలించేసి బాధపడతామేమో అనిపించింది. ఏం తగిలించలేదు. కొన్ని ఏంటంటే మా ఫ్రెండ్ ఇప్పుడు ఆఫీస్లో నాగరాజు ఉన్నాడు కదా, నాగరాజుని అడుగుతూ ఉండేవాడిని, మీ అన్నయ్య వాళ్ళని అడుగుతూ ఉండేవాడిని. వాళ్ళు ఇలా చెప్పండి అలా చెప్పండి అనేవారు కదా. సో నేను కూడా అలాగే ఇంకా ధైర్యంగా చెప్పుకోవాడిని. మీ అన్నయ్య వాళ్ళు చెప్పింది కొద్దిగా వాళ్ళ గైడెన్స్ తీసుకునేవాడిని ఎప్పటికప్పుడు, ఫస్ట్ టైం కాబట్టి. సో వాళ్ళ ఐడియాస్ కూడా కొద్దిగా బాగా ఉపయోగపడ్డాయి. ఇంకా సో రిజిస్ట్రేషన్ అయిపోయాక మనకి మన ఇల్లు మన పేరు మీద అయిపోయింది, ఆ ఫీల్ ఎలా ఉంది? అదేం లేదు, హ్యాపీ అంతే. మనకంటూ అంటే ఎప్పటి నుంచో మనకు ఉంది. హైదరాబాద్లో ఇల్లు ఉండడం అనేది చాలా సేఫ్టీ, చాలా మంచిది. ఇన్వెస్ట్మెంట్ అని కాదు కానీ మనకు ఉపయోగపడుతుంది, లేదా మన పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్, ఉద్యోగ పరంగాను, ఎడ్యుకేషన్ పరంగా, వీటి పరంగా హైదరాబాద్లో ఇల్లు ఉండాలి, ఎప్పటికైనా కొనాలి అని అయితే ఒక థాట్ ఉంది. ఈసారి అదే చాలా మంది అంటే మా అడ్వైజ్ ఇచ్చేవారు అనమాట. ఇప్పుడే కొద్దిగా రియల్ ఎస్టేట్ డౌన్ లో ఉంది, ఇప్పుడే అలా అనేవారు. ఏమో అనుకోకుండానే అయిపోయింది అనుకోవాలి. ఎప్పటి నుంచో చూస్తున్నాము, ఈసారి కొద్దిగా త్వరగా అయింది. త్వరగా దేవుడు గెంటినట్టు అయిపోయిందండి నిజంగా. ఇది ఎన్ని ఇల్లు చూసాము అసలు. సెకండ్ హ్యాండ్స్ తీసుకుందామా, లేకపోతే రిటైర్ అయ్యాక తీసుకుందామా, లేకపోతే నీ ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత తీసుకుందామా, ఇలా ఎన్ని అనుకున్నామో. అనుకోకుండా ఏంటో దేవుడు ఇది మీకే తీసేసుకోండి అని గెంటినట్టు అయిపోయిందండి. సో ఫైనల్గా ఇల్లు అయితే మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందండి. అంటే మా వారి పేరు మీద లోన్ తీసుకున్నారు కాబట్టి తన పేరు మీద చేయించాలన్నారు. సో ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయింది, మేము ఇల్లు అయితే కొనేసుకున్నామండి. ఇది మీ అందరికీ చెప్పడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలా మీతో చెప్పే రోజు ఎప్పుడెప్పుడు వస్తుంది అని చాలా సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా మేమైతే ఇల్లు కొనేసుకున్నామండి. సో ఇప్పుడు మాకు ఇంటీరియర్ గురించి, గృహప్రవేశం గురించి ఇలా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి. అంటే ఫస్ట్ ఏమంటున్నారంటే ఇంటీరియర్కి సీలింగ్ చేయించేసుకుంటే బెస్ట్ మీరు అనేసి అంటున్నారండి. అసలు సీలింగ్ చేయించుకుందామా, సీలింగ్ లేకుండా ఉండిపోదామా, ఇలా చాలా డౌట్లు ఉన్నాయి. మీరు ఈ వీడియో చూసేసరికి మేము ఇంకా సీలింగ్ అయితే చేయించామండి. సో మీ సలహాలు అయితే మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వంటగదిలో చిమ్నీ అది గ్యాస్ దగ్గర పెట్టుకుంటారు, ఇలా చిమ్నీ పెట్టించుకుందామా వద్దా, ఈ విషయంలో మేము మా ఇద్దరికి డిస్కషన్ జరుగుతుందండి. నాకేమో ఎందుకు చిమ్నీ, విండో ఉంది కదా, విండో ఓపెన్ చేసుకుంటే స్మెల్ అటు వెళ్ళిపోతుంది కదా, చిమ్నీ మళ్ళీ క్లీన్ చేయడం పెద్ద తలకాయ నొప్పి, వద్దంటాను నేను. మా వారు నీ ఇష్టం అంటారు. బట్ ఇంటీరియర్ చేయడానికి వచ్చిన వాళ్ళు చిమ్నీ పెట్టించుకుంటేనే మంచిది. చిమ్నీ పెట్టించుకోకపోతే మీరు ఇప్పుడు మనం వుడ్ వర్క్ చేయించుకుంటాం కదండి, సో మీరు ఆయిల్ ఎక్కువ వేసి వండుతున్నప్పుడు ఆయిల్ మరకలన్నీ ఆ డోర్స్ కట్లకి అంటుకుపోతాయి, మీకు ఇంకా కష్టమైపోద్ది. చిమ్నీ పెట్టించుకోవాలి అనేసి అంటున్నారండి. సో చిమ్నీ పెట్టించుకుంటే బెస్టా, లేకపోతే పెట్టించుకోకపోతే మంచిదా అనేది కామెంట్ చేయండి. ఇంకా పెట్టించుకుంటే ఇదే టైము, మళ్ళీ మనము పనులు చేయించుకోలేం కదండి. సో అది ఇంకొకటి సీలింగ్ కోసం ఆలోచిస్తున్నాము. సీలింగ్ చేయించుకుంటా వెళ్తే మళ్ళీ ఇంకొక 1,50,000 నుంచి 2 లక్షలు ఎక్స్ట్రా అవుతుందంటండి. సో చేపిద్దామా వద్దా, ఒకవేళ చేపిస్తే బెడ్రూమ్కి హాల్కి
ఈ రెండిట్లకి చేపిద్దాం అనిపిస్తుంది. మళ్ళీ 2 చేపించి మిగతా చేపించకపోతే చిరాగ్గా ఉంటుంది కదా అని అనిపిస్తుంది. ఇలా బోల్డ్ ఆలోచనలు ఉన్నాయండి. సో ప్రస్తుతానికైతే ఒక 10 days రిలాక్స్గా ఉందాం అనుకుంటున్నాను. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక వీటి గురించి అయితే ఆలోచిస్తామండి. సో ఇల్లు అయితే కొనేసుకున్నాము. మీ అందరికీ చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. నా ఈ జర్నీలో నాకు తోడుగా ఉన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా చెప్పు ఎంత సిగ్గు ఆయనకి. మా చిన్నయ్య చిన్న రిజిస్ట్రేషన్ అయిపోయింది చిన్న. థ్యాంక్ యూ చిన్న. అన్నయ్య ఉన్నాడా పెద్దన్నయ్య? అంత బాగానే అయినాయి అన్నయ్య. త్వరగానే అయిపోయింది. మనకి 3 కన్నారు స్లాట్, కానీ కొంచెం ఎర్లీగానే అయిపోయింది. డాక్యుమెంట్లు బ్యాంక్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారా? సాఫ్ట్ కాపీ వాట్సాప్ చేస్తామన్నారు. అన్నయ్యకి పెద్ద అన్నయ్య రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్నయ్య. హలో థ్యాంక్ యూ అన్నయ్య, అయిపోయింది. రేపు వెళ్తాను అన్నయ్య. రేపు ఇంటికి సెలవే ఆఫీసు. సో ఇంకా రేపు వెళ్ళి అది అవును ఇల్లు కొనేసుకుని అనుకోకుండా అయిపోయింది అన్నయ్య. అనుకోకుండా అయిపోయింది అంత ఒక నెలలో. ఇంకేం లేదు, అదే మధ్యాహ్నం అటు వెళ్ళి అది చేయించుకుని ఇంటికి వచ్చేసాము. ఇంక ఇప్పుడే ఫోన్లు చేస్తున్నాను నీకు అమ్మకి. ఇంటికి వచ్చేసామని మధ్యాహ్నం 3ంటికే వచ్చేసాము. వచ్చాక ఇంక పడుకుని పోయాము. ఇంకా ఇప్పుడు చేసానమాట. ఈరోజు పొద్దునంతా బాగానే ఉందని, ఎండ లేదు. రాత్రి వర్షం వచ్చింది. హలో వదినా, ఏం చేయట్లేదు. ఈరోజు హౌస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం వదినా. హలో హలో వదినా, ఈరోజు హౌస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అయిపోయింది. థ్యాంక్ యూ వదినా. చిన్న వదినకు కూడా ఇవి చెప్తాను. వదినా థ్యాంక్ యూ వదినా. ఏంటొద్దా ఈరోజు పెట్టుకున్నాము. ఈరోజు మంచి రోజు అనేసి అన్నారు, అందుకనేసి ఇంక ఈరోజు పెట్టేసుకున్నాము. ఇంకేంటి లోను డైరెక్ట్ ఇంకా బ్యాంక్ వాళ్ళు అక్కడికి వచ్చి ఇచ్చేసారు. మేము వెళ్ళాం పొద్దున్న బ్యాంక్కి వెళ్ళి. ఇంకా హౌస్ మనకి హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు. వాళ్ళు అడిగితే 1 వీక్ మీరు రిజిస్ట్రేషన్ అయినా 1 వీక్ ఇస్తామండి అన్నారు. ఏంటన్నా తమ్ముడు చిన్న రిజిస్ట్రేషన్ అయిపోయింది చిన్న. థ్యాంక్ యూ. బాగా నీకు డబ్బులు పంపించా చూసుకున్నావా? సరే చిన్న. బిజీ ఉన్నావా? సరే అయితే ఒకసారి ఇల్లు చుట్టకు వస్తామని వచ్చే ముందు చెప్పు మరి. సరే ఉంటాను. అక్క వెళ్ళు.
రాని అక్కకి చేస్తున్నా. అక్క ఏం చేయట్లేదు, ఈరోజు హౌస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇల్లు కొనేసుకున్నాం. అత్తయ్య కూడా చెప్తాను. ఇవి బాగున్నాడా? పిల్లలు ఉన్నారు. ఇవి అత్తయ్య ఇల్లు కొనుక్కున్నాము. అత్తయ్య ఇల్లు కొనుక్కున్నాము. అదే చెప్దామని చేసాను. అవును అత్తయ్య. ఇంకా నైట్ అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి. అసలు ఆ 4-5 డేస్ నుంచి క్లీన్ చేయాలి అనుకుంటున్నాను, కానీ నాకు క్షణం తీరికే దొరకట్లేదండి. బిజీగా గడిచిపోతున్నాయి రోజులు. అన్ని పనులు అయితే పూర్తి చేస్తానండి. ఇంక ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.